సో ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోకి చాలా అంటే చాలా వరస్ట్ కామెంట్స్ చేస్తున్నారు భయ్య తనుజ గారి గురించి. మెయిన్గా డ్రామా క్వీన్, తగలిపోయినా కూడా డ్రామాలు చేస్తుంది. సో అదే ప్లేస్లో ఇంకెవరన్నా ఉండింటే ఈ కామెంట్స్ వచ్చిండేవి కావు కదా భయ్య. ఓన్లీ అక్కడ తనుజ గారు ఉన్నారు కాబట్టే అన్ని అన్ని కామెంట్స్ అంత వరస్ట్ కామెంట్స్ చేస్తున్నారు. మెయిన్గా బిగ్ బాస్ ముద్దు బిడ్డ పిఆర్స్ అయితే చాలా అంటే చాలా వరస్ట్ కామెంట్ చేస్తున్నారు. నేను చూసిన కొన్ని కామెంట్స్లో అది ఇది అదంతే డ్రామా క్వీన్ అది. సో అక్కడ ఏం తగిలిపోయినా కూడా అంత ఎక్కువ చేస్తుంది. ఓకే, అదే ఇమ్మాన్యుల్ సో టాస్క్లో వస్తే తనకి లెగ్ ఇంజ్యూర్ అయింది. సో అప్పుడు దాన్ని డ్రామా అనలేదే. అంటే అది డ్రామా కానప్పుడు ఇది ఎలా డ్రామా అవుతుంది? ఇప్పుడు ఇది డ్రామా అయినప్పుడు అది కూడా డ్రామానే కదా. వాళ్ళు చేస్తే డ్రామా కాదు. తనుజ గారికి తగిలితే అది డ్రామా, తను బాధపడితే డ్రామా. భయ ఒక ఐరన్ రాడ్ వచ్చి తలకి తగిలితే అది నొప్పి ఇవ్వదా? అదే ప్లేస్లో ఒక అబ్బాయి ఉన్నా కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతారు, అలాగే తగులుతారు. అంటే వాళ్ళకి నొప్పి ఇవ్వదా? ఇప్పుడు ఒక అబ్బాయికి మీరు ఎలా పాజిటివ్ కామెంట్ చేశారో, ఈవెన్ తనుజ గారు తగిలిన తర్వాత కూడా ఇమాన్యుల్ కాదు ఏం తప్పు లేదు, సో మీరేం ఫీల్ అవ్వద్దండి అంటున్నాడు. అదే తనుజ గారి గురించి డ్రామా క్వీన్ లే భయ్యా చేసేదాన్ని ఎలా ఎలా కామెంట్ చేయాలనిపిస్తుంది భయ్యా మీకు అలా? అంటే ఒక అబ్బాయికి ఒక న్యాయము, అమ్మాయికి ఒక న్యాయమా? ఓకే, ఎనీవే ఆ టాస్క్లో వచ్చి తనుజ గారు గెలిచారు. ఓకే, అంతకుముందు తనుజ గారు అండ్ ఇంకొక టాస్క్లో అనుకుంటాను, ఇంకో టాస్క్లో తనుజ గారు ఇమాన్యుల్ గేమ్లో ఒక లెగ్ ఇంజ్యూర్ అయింది ఇమాన్యుల్ గారికి. సో అప్పుడు అందరూ వెళ్ళి ఇమాన్యుల్ గారికి తగిలిందా అయ్యా అని బాధపడుతున్నారు. అప్పుడు అందరూ కన్సర్న్స్ చూపించారు, అయ్యో పాపం అని. నిజంగానే అందరూ ఫీల్ అయింది. బట్ ఆ కన్సర్న్ అనేది తనుజ గారి మీద ఎక్కడ వెళ్ళింది మరి? ఇప్పుడు ఇమ్మాన్యుల్ ఎంత ఎఫర్ట్స్ చూపిస్తున్నారో తనుజ గారు కూడా అంతే ఎఫర్ట్స్ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఇమ్మాన్యుల్కి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇమ్మాన్యుల్కి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నది, కానీ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నది అయితే తనుజ ఒకటే. నిజంగా అంటే చాలా చాలా బాగా ఆడుతున్నారు, 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు. నాట్ ఓన్లీ తనుజ, ఈవెన్ సంజన గారు ఆడుతున్నారు, లేదంటే బర్నీ గారు ఆడారు, అండ్ ఇమాన్యుల్ గారు వాళ్ళైతే అందరూ కలిపి ప్రాణం పెట్టి ఆడుతున్నారు భయ్య. సో ఎవరిని తక్కువ చేసేకి లేదు, బట్ అందరూ ప్రాణం పెట్టి ఆడుతున్నారు. సో వీళ్ళందరితో కూడా గట్టి పోటీ ఇస్తూ ఈరోజు ఫైనల్ వరకు వచ్చింది భయ్య తనుజ. అంటే దానికి అప్రిషియేషన్ ఉండవు. ఒక అమ్మాయి కష్టపడి గేమ్ గెలిస్తే, ఒక అమ్మాయి కష్టపడి గేమ్ ఆడితే దానికి అప్రిషియేషన్స్ ఉండవు. ఈవెన్ టుడే షీ రిజెక్టెడ్ వాటర్ బిగ్ బాస్ గేవ్ ఆఫర్ మనీ ఆఫర్ చేశారు అండ్ ఇమ్యూనిటీ ఆఫర్ చేశారు, రెండు రిజెక్ట్ చేశారు. నేను ఆడియన్స్ చాయిస్కి ఇస్తున్నాను అని. ఇన్ని సీజన్స్లో ఏ కంటెస్టెంట్స్ చేయండి ఒక తనుజ గారు చేశారు. చాలా అంటే చాలా స్టాండ్ తీసుకుంటారు, పాయింట్ పెట్టి మాట్లాడతారు తనుజ గారు. నేను చూసిన కంటెస్టెంట్లో ద బెస్ట్ కంటెస్టెంట్ అయితే నాకైతే తనుజ గారు ఒకరే. విన్నర్ మెటీరియల్ అంటే తనుజ.